నమస్తే జిమ్రాజ్. ఇక రాత్రి మొత్తం ట్రావెలింగ్ తో అయిపోయి ఉండే. ఇక వద్దా లేసరికి ఫుల్ ఆకలిస్తుండే. ఇక తినడానికన్నా ముందు బ్రష్ చేసుకోవాలి కదా. నేనైతే బ్రష్ చేసుకున్నా, మా దోస్తాలు తెచ్చుకోలేదు ఎందుకంటే వాళ్ళ సడన్ ప్లాన్ కాబట్టి. ఇక ఏం చేసేది లేక పక్కన వేప పుల్ల ఉంటే దాన్ని తీసుకొని రప్ప తోమినం. ఇక అట్లా తోముడు ఫస్ట్ టైం కాబట్టి పళ్ళకెళ్ళి రక్తం కూడా వచ్చింది. అదొక బాధాకరమైన విషయం. ఇక మా దోస్తాడు అయితే షిఫ్ట్ కార్ ని మినీ ఓవే అయితే వేసేసిండు. మొత్తం పరదా గిరదా అప్పి మొత్తం సీట్లు దొబ్బి మేము వండుకొని నీట్ గా సెటప్ అయితే మంచిగా చేసిండు. ఇక ఫోన్లకి ఛార్జింగ్ పెట్టుకొని ఒక డాబా కాడ అయితే అయినాం. ఇక ఛార్జింగ్ ఎక్కే అంత సేపు డాబా కొడుకులు అట్లనే గురాయిని చూస్తారు మమ్మల్ని ఏమైనా ఆర్డర్ చేస్తారా లేదా అని చెప్పి. ఇక మెన్యూలో ఏముంది రాబా అంటే కచోరీ దైపాపుడి గవ్వే ఉన్నాయి. మార్నింగ్ అవోడు తింటాడు రాబాయ్. ఇక సరే ఇంకా ఏం చేసేది ఉందని చెప్పి కచోరీ అయితే లేపేసిన నీట్ గా. ఇక తర్వాత మంచిగా కార్ కి జెండా అయితే నీట్ గా గట్టిపించేసి ఇక అట్లానే కొన్ని ఫ్రూట్స్ తీసుకొని మొత్తం ట్రావెలింగ్ మొత్తం తినుకుంటూ కూర్చున్నాం. ఇక అట్లా మొత్తం 24 hours మొత్తం డ్రైవింగ్ లోనే కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే రీచ్ అయినాం కుంభమేళం కి. ఖాళీ క్రౌడ్ చూసే బుర్రా పాడైపోయింది ఆడ. ఈ అమ్మ ఎట్టు చూసిన పబ్లిక్ రాబాయ్, ఎట్టు చూసిన పబ్లిక్ అడుగు తీసి అడుగు పెట్టనీకి లేదు జాగాడ. ఇక ఎట్లోకల్ చేసి సంఘంలో అయితే డుబ్కి కొట్టేసిన. కానీ అక్కడ ఉన్న ఆరా మొత్తం క్రేజీ ఉండే భయ్. అంత మంది హిందువులను ఒకే జాగాలో చూస్తుంటే ఖాళీ మస్తు అనిపించుండే. ఇక ఎట్లోకల్ చేసి ఆ పొక్కలు ఏ పొక్కలు కాలు పెట్టుకొని ఆడకెళ్ళి అయితే బయట పడ్డాం. ఇక కార్ కాడకు వచ్చి లైట్ గా తిని కాశీకి అయితే స్టార్ట్ అయిపోయినాం. సరే మళ్ళీ పోయొస్తా. నెక్స్ట్ వచ్చే రీల్ లో డైరెక్ట్ కాశీలో కలుద్దాం.